పెళ్లి చూపుల్లో నువ్వు ఇంకా ఎంత సంపాదిస్తావని కదా అడగవలసింది, అమ్మాయినా అబ్బాయినా. హ్మ్. ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా? ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? ఇక్కడ తల్లిదండ్రులు అలా అడగట్లేదు, పిల్లలు అదృష్టం. ఏ కంపెనీ, ఎంత ప్యాకేజ్, ఇంకొంచెం మంచి కంపెనీ చూసుకోవాల్సింది. ఏంటి ఏమన్నా మంచి కంపెనీ అంటే మంచి ఆటోనా మంచి బస్సా? అంత తేలిగ్గా ఉందండి ఉద్యోగం. ఇప్పుడు మంచి కంపెనీ చూసుకుని బాగా పైకి ఎదిగి నెలకి 2,00,000 3,00,000 జీతంతో ఉండగా తీసి పారేస్తున్నారు. హ్మ్. ఏది మంచి కంపెనీ? ఎవరు చెప్తారు ఇది? చెప్పలేరు. అంతకంటే చెప్పలేరు గురు. పెద్దవాళ్ళే చెబుతున్నారు కదా ఇప్పుడు. తాపీ మేస్త్రి 60,000 ఇస్తే కానీ దొరకట్లా. ఇంజినీర్ 15,000కి దొరుకుతున్నాడు. ఏది మంచి కంపెనీ? నువ్వు ఇంజినీరింగ్ చదివి ఏం చేస్తావు ఇక్కడ? అంతే. ఉంది ఈ ఆలోచన, సంతృప్తి. ఒక్క పాట నేనైతే అదే చెప్తాను. హ్మ్. ఉన్నదాంతో తృప్తి పడు, మనిషి నిశ్చింతగా ఉండాలి, అసలు ఆసుపత్రి మొహం చూడకుండా ఉండాలి అంటే 3 మాటలు. హ్మ్. ఉన్న చోటే ఉండు, ఉన్న పని చేసుకో, ఉన్నదేదో తిను, ఇంకేం అక్కర్లేదు. సంతృప్తి ఉంటే ఎక్కడ ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా ఆనందంగానే, అడవిలో ఉన్నా సరే, అబ్ది మధ్యలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటుంది. పెళ్లి చూపుల్లో నువ్వు ఇంకా ఎంత సంపాదిస్తావని కదా అడగవలసింది, అమ్మాయినా అబ్బాయినా. హ్మ్. ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా? ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? ఇక్కడ తల్లిదండ్రులు అలా అడగట్లేదు, పిల్లలు అదృష్టం. ఏ కంపెనీ, ఎంత ప్యాకేజ్, ఇంకొంచెం మంచి కంపెనీ చూసుకోవాల్సింది. ఏంటి ఏమన్నా మంచి కంపెనీ అంటే మంచి ఆటోనా మంచి బస్సా? అంత తేలిగ్గా ఉందండి ఉద్యోగం. ఇప్పుడు మంచి కంపెనీ చూసుకుని బాగా పైకి ఎదిగి నెలకి 2,00,000 3,00,000 జీతంతో ఉండగా తీసి పారేస్తున్నారు. హ్మ్. ఏది మంచి కంపెనీ? ఎవరు చెప్తారు ఇది? చెప్పలేరు. అంతకంటే చెప్పలేరు గురు. పెద్దవాళ్ళే చెబుతున్నారు కదా ఇప్పుడు. తాపీ మేస్త్రి 60,000 ఇస్తే కానీ దొరకట్లా. ఇంజినీర్ 15,000కి దొరుకుతున్నాడు. ఏది మంచి కంపెనీ? నువ్వు ఇంజినీరింగ్ చదివి ఏం చేస్తావు ఇక్కడ? అంతే. ఉంది ఈ ఆలోచన, సంతృప్తి. ఒక్క పాట నేనైతే అదే చెప్తాను. హ్మ్. ఉన్నదాంతో తృప్తి పడు, మనిషి నిశ్చింతగా ఉండాలి, అసలు ఆసుపత్రి మొహం చూడకుండా ఉండాలి అంటే 3 మాటలు. హ్మ్. ఉన్న చోటే ఉండు, ఉన్న పని చేసుకో, ఉన్నదేదో తిను, ఇంకేం అక్కర్లేదు. సంతృప్తి ఉంటే ఎక్కడ ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా ఆనందంగానే, అడవిలో ఉన్నా సరే, అబ్ది మధ్యలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటుంది.